హిందూ దైవానికి భంగం కలిగించే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం గతంలో ఉన్న దేవస్థానం కమిటీ ద్వారా ఏదైతే లడ్డూ ఉందో ఆ లడ్డూని అపవిత్రం చేసే విధంగా గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రపంచంలో ఉన్న హిందూ దైవం సంఘం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గత ప్రభుత్వాన్ని ఆ రోజు దానికి అవకాశం కల్పించినటువంటి నాయకుల్ని కూడా మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై ఒక చర్య తీసుకుని వారందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మరి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హిందూ లౌకికవాదం ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రంగా మన వెంకటేశ్వర స్వామిని పూజించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డూని అపవిత్రంతో ఏదైతే జంతువుల నుంచి వచ్చిన ఆయన్ని కూడా మరి ఒక పవిత్రమైన నెయ్యిని ఏర్పాటు దాంట్లో చేయవలసిన లడ్డూని ఒక అపవిత్రమైన జంతువుల యొక్క నూనెతో కూడా చేసి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కూడా మరి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు దీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హిందువులే కాదు, మతాలన్నీ కూడా క్రైస్తవ సోదరులు కానీ అదేవిధంగా ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి ఏ మతానికి అన్యాయం జరిగినా సరే ఒకరికొకరు మన భారతదేశం అందరూ కూడా కలిపి మరి భారతీయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనోభావాలు ఒక మతాన్ని మనోభావాలు భంగం కల్పించే విధంగా ఉన్నందుకు ప్రతి ఒక్క మతస్థులు కూడా స్పందించి దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి మరి ఆయన కూడా ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఆయన ఏదైతే ఉందో పవిత్రంగా ఉండాలన్న ఆలోచనతో మరి ఒక దేవాలయంలో మరి ఆయన కూడా ఒక పూజా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఆయన సంఘీభావంగా కూడా మరి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జన సైనికులు మరి హిందూ సోదరులు తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రతి ఒక్కరు కూడా మరి దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలు వెంటనే ప్రభుత్వం మరి వాళ్ళని కేసులు పెట్టే విధంగా కూడా మరి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు ఇచ్చేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.